ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. దీపవృక్షాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 40వ వచనం వరకు రాయబడి ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణముల్లో ఒకటి దీపవృక్షం. ఈ దీపవృక్షాన్ని గురించి మనం గత దినం ప్రారంభించుకున్నాం. ఈ దీపవృక్షం ప్రభువైన యేసుక్రీస్తుకు, సంఘానికి, విశ్వాసికి పోలికగా ఉన్నది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందులో భాగంగానే గత దినంలో దీపవృక్షానికి యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న పోలికల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ దీపవృక్షం కొండ మీద కనుపరిచినటువంటి వాటి రూపము చొప్పున చేయుటకు జాగ్రత్త పడు అని దేవుడు మోషేకు సెలవిచ్చినట్టు, దీపవృక్షం దేవుని సంకల్పం అయినట్టు ఈనాడు దేవుడిచ్చినటువంటి రక్షణ యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని సంకల్పమే. అందుకే దేవుని సంకల్ప ప్రకారమే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి సర్వ మానవాళి కొరకు రక్షణ కార్యాన్ని సిద్ధం చేశారు అని చెప్పుకున్నాం. రెండవది, దీపవృక్షం మేలిమి బంగారంతో చేయబడింది. ఏ కల్తీ లేదు, స్వచ్ఛమైన బంగారం అన్నమాట. అందుకే దీన్ని సువర్ణ దీపవృక్షం అని కూడా అంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దైవ స్వభావము కలిగిన వారు. ఆయన సంపూర్ణ దేవుడు. అందుకే సంపూర్ణ దేవుడు కాబట్టే సర్వ మానవాళి పాప పరిహారం కొరకు సరిపోయినటువంటి వాడు. మూడోది, దీపవృక్షం నగిషీ పనిగా చేయబడింది. నగిషీ పని అంటే బంగారాన్ని సుత్తితో బాగా నలగొట్టి చేయడం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు. నాలుగోది, దీపవృక్షం దేవుని సన్నిధిలో ఉంది, యెహోవా సన్నిధిలో. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి సన్నిధిలో ఉన్నారు. ఈ దీపవృక్షం పవిత్రమైన దీపవృక్షం అని చూసాం. నిర్మలమైన దీపవృక్షం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎంతో పవిత్రుడు, పాపం లేనివాడు, పాపం మెరుగనివాడు. ఇంకా దీపవృక్షం అభిషేకించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అభిషేకించబడ్డారు. దీనులకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని బలపరచుటకు, ప్రభు హితవస్త్రాన్ని ప్రకటించుటకు ఆయన అభిషేకించబడ్డారు. ఇంకా ఈ దీపవృక్షం దక్షిణ దిక్కున కుడివైపున ఉంది. మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈనాడు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. దీపవృక్షం ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, అది ప్రత్యక్ష గుడారంలో చీకటిలో అంటే రాత్రి సమయాల్లో వెలుగిచ్చుట కొరకు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వెలుగుగా దిగి వచ్చారు. ఇంకా దీపవృక్షం నూనె వలన వెలిగించబడుతుంది. దీపవృక్షంలో ఉన్న దీపాలు నూనె వలన వెలిగించబడతాయి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో వెలుగై ఉండగా ఆయన జన్మము పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆయన బాప్తిసం పొంది సేవ ప్రారంభించేటువంటి ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చారు పావుర ఆకారంలో.
ఇంకా ఆయన ఆత్మ ద్వారా అరణ్యంలోనికి కొనుపోబడి శోధించబడ్డారు. ఆయన పరిచర్య చేసేటప్పుడు సేవలో పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు ఉంది. చూడండి, ఆయన జన్మ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ అధ్యాయం. అందుకు మరియ 34, 35. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. లూకాసు వార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆత్మచేత అరణ్యములో నడిపించబడి. 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తం అంటారు. యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు కూడా పరిశుద్ధాత్మ సహాయంతో తన్ను తాను నిత్యుడగా ఆత్మ ద్వారా దేవునికి అప్పగించుకున్నారు. కాబట్టి ప్రభు చేసిన ప్రతి కార్యంలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆ దీపస్తంభం మీద నూనె ఎలాగూ ఏకీభవించి వెలుగుతూ ఉందో అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వీరిద్దరూ ఏకీభవించి ఈ లోకంలో గొప్ప కార్యాలు చేశారు. ఇంకా మన భాగంలో మనం చూస్తే నిర్గమకాండం 27:20. మరియు ఆ దీపము నిత్యము వెలుగుచుండునట్లు అంటున్నారు. ఆ దీపవృక్షం మీద ఉన్నటువంటి దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాశ్వతమైన వెలుగు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాశ్వతమైన వెలుగు. ఆయనకు సాటి అయిన వెలుగు మరొకటి లేదు. ఆయనకు సాటి అయిన వెలుగు మరొకటి లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అంటే నిజము కానిది కూడా ఉన్నది అని మనకు అర్థమవుతుంది కదండి. నిజమైన వెలుగు యేసుక్రీస్తట. మరి నిజము కాని వెలుగు కూడా ఉందా? ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను
తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకులను వేషము ధరించుకొనుట గొప్ప సంగతేమి కాదు. నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. అపవాది సాతాను కూడా ఏం చేస్తున్నాడట? వెలుగుదూత వేషము వేసుకుంటున్నాడు, వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. కాబట్టి నిజమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తే. సాతాను వెలుగుదూత వేషం వేసుకుని మోసం చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు అపవాది యొక్క తంత్రములు ఎరిగి బహు జాగ్రత్తగా జీవించాలి. సాతాను యొక్క పరిచారకులు కూడా మేము నీతికి పరిచారకులము, నీతికి పరిచారకులం అనే వేషాన్ని ధరించుకుంటారు, వాళ్ళ నాశనానికి వెళ్తారు. కాబట్టి మనం నిజమైన వెలుగైన యేసుక్రీస్తుతో నడవలసిన వారంగా ఉన్నాం. రెండవది, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పు. జీవపు వెలుగు. ఆయన లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన జీవపు వెలుగట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి జీవపు వెలుగు యేసుక్రీస్తే. ఆ వెలుగులో మనం నడుచుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశము, నఫ్తాలి దేశము యొర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణాఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చీకటిలో కూర్చున్నటువంటి మనుషులకు యేసుక్రీస్తు గొప్ప వెలుగై ఉన్నాడు. గొప్ప వెలుగు. గొప్ప వెలుగు చూశారట. కాబట్టి చీకట్లలో ఉన్నటువంటి, అంటే చీకటి అంటే అజ్ఞానం, చీకటి అంటే మరణం, చీకటి అంటే పాపం. చీకటిలోనే పాప కార్యాలు జరుగుతాయి. చీకటి పాపానికి గుర్తు. చీకటిలో తడువులాడతాం, ఏది కనపడదు, మార్గం కూడా సరిగా తెలియదు మనకి. కాబట్టి చీకటి అంటే అజ్ఞానం అన్నమాట, అజ్ఞానానికి గుర్తు. చీకటిలోనే మరణం ఉంటుంది, చీకటిలోనే మరణం ఉంటుంది. అలాగే చీకటి అంటే మరణానికి గుర్తు. కాబట్టి మానవుడు పాపంలోను అజ్ఞానంలోను మరణానికి పాత్రుడుగాను ఉన్నాడు. అయితే చీకటిలో కూర్చున్నటువంటి మనుషులకు యేసుక్రీస్తు గొప్ప వెలుగై ఉన్నారు. చీకటి అయినటువంటి మానవుల్ని వెలిగించేవాడు ఆయనే. అందుకే భక్తులకు చూడంటాడు, మీరు పూర్వం చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు అంటాడు. కాబట్టి ఆయన గొప్ప వెలుగు. మరొక మాట, 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. 4వ వచనం నుంచి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునట్లేదు కానీ యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమైన ప్రకటించుచున్నాం. ప్రకాశించేటువంటి వెలుగు అన్నమాట. మన ప్రభు ఎవరండి? ప్రకాశించే వెలుగు. అందుకే అంధకార హృదయంలో దేవుడు ప్రకాశించుచున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనం అందరం ప్రకాశమానమైన మంచి జీవితాన్ని జీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము అంటాడు. మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, అంటే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయన మనల్ని పిలిచారు. ఆయన గుణాతిశయాల్ని మనం ఈ లోకంలో ప్రచురపరచాలి. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. అందుకే యెషయా భక్తుడు 9వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, ఆశ్చర్యకరుడు ఆయన. నిజమే, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మం ఆశ్చర్యం, ఆయన జీవించిన జీవితం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం. దేవుడై ఉండి ఆయన మరణించడం ఇది మరింత ఆశ్చర్యం. ఆయన పునరుత్థానం ఇంకా ఆశ్చర్యం. పాపాత్ములైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేయడం ఆశ్చర్యం. ఇటువంటి ప్రభు ఆయన యందున్న వారికి ఆశ్చర్యకరంగా వారిని నూతన సృష్టిగా చేసి నూతన జీవితంలోకి నడిపించేవారు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. ఇంకా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. సత్యమైన వెలుగు ఎవరటండి? మన ప్రభు సత్యమైన వెలుగు. ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవారు. ఈనాడు అందుకే మనం సత్యంలో నడుస్తున్నాం. ఇంకా 7వదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటగా చంద్రుడు ఎక్కను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. కాబట్టి ఆయన నిత్యమైన వెలుగు. అట్టి వెలుగైనటువంటి యేసుక్రీస్తులో మనం నిత్యము నడుచుకోవాలి. ఆయన నిజమైన వెలుగు, ఆయన జీవపు వెలుగు, ఆయన గొప్ప వెలుగు, ప్రకాశమానమైనటువంటి వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, సత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన కలిగి ఉండి ఆయన మార్గాలు మనం నడవాలి. ఇంకా సంఘానికి దీపవృక్షానికి గల పోలికలు చెప్పుకుందాం. దీపవృక్షం ప్రభువైన యేసుక్రీస్తుకు, రెండవది సంఘానికి, మూడవది విశ్వాసికి పోలికగా ఉన్నది అని ముందే చెప్పుకున్నాం. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుకు దీపవృక్షానికి ఉన్నటువంటి పోలికలు చెప్పుకున్నాం. ఇప్పుడు దీపవృక్షం సంఘానికి పోలిక అని చెప్పుకున్నాం కదా. సంఘానికి దీపవృక్షానికి గల పోలికలు మనం చెప్పుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే 19-20 వచనాలు కలిసి ఉంటాయి. కాగా నీవు చూచిన వాటిని
ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. కాబట్టి 7 దీపస్తంభములు 7 సంఘాలను చదువుతున్నాం. అంటే ఇక్కడ దీపస్తంభం సంఘమునకు సూచనగా ఉంది. సంఘమునకు సూచనగా ఉంది. ప్రకటన 1:13 చదువుదాం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. 7 సువర్ణ దీపస్తంభాలట. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచాను అంటున్నాడు. అంటే దీపస్తంభముల మధ్య క్రీస్తు సంచరిస్తున్నారు. దీపస్తంభముల మధ్యలో అంటే సంఘం మధ్యలో ప్రభు ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు. 2వ అధ్యాయం ప్రకటన 3వ వచనం నుంచి, నీవు సహనము కలిగి నా నామమును భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమాట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు మన మధ్య సంఘములో మన మధ్య సంచరిస్తున్నారు. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దర్శిస్తూ మనలను పరీక్షిస్తున్నారు. ఇక్కడ అంటున్నారు, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం, నీ సహనం, నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే ప్రభు మనల్ని పరీక్షిస్తున్నారన్నమాట. మరి ప్రభు మనల్ని పరీక్షించేటప్పుడు మనం ఆయన దృష్టికి ఎలా కనపడుతున్నాము అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఒకానొక రోజున మనం అందరం కూడా ఆయన ఎదుట నిలుస్తాం. మనం జీవించినటువంటి జీవన విధానపు లెక్క మనం ప్రభుకు అప్పగించాల్సి ఉంది. కాబట్టి ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నారు. ఆయన ఎదుట మనం బహు భయభక్తులతో మనం జీవించాలి. అలా జీవించడం చాలా ప్రయోజనం. ఆయన ఎదుట భయభక్తులు కలిగి జీవించడం చాలా ప్రయోజనకరం. ఇంకా మనం చూస్తే రోమపత్రిక 14:12, 11-12 వచనాలు. 14వ అధ్యాయం. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నారు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. మనలో ప్రతివాడు తన్ను గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారు, మనల్ని పరిశీలిస్తున్నారు. మనం ఆయన దృష్టికి చాలా యథార్థంగా, పరిశుద్ధంగా కనబడాలి. ఎందుకంటే ఒక దినాన ప్రభువుకి మనం లెక్క అప్పగించాల్సి ఉంది. ప్రతి వాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకు? తాను జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనా సరే
చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందుకుంటాడు. అందుకే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. అందుకే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు, మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. కాబట్టి మనం మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నిత్యము భయం కలిగి. ప్రభు సంఘం మధ్యలో ఉన్నారు, సంఘం మధ్య సంచరిస్తున్నారు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. ఇంకా ఈ దీపవృక్షానికి సంఘానికి ఉన్నటువంటి పోలికలను వరుసగా మనం ధ్యానం చేద్దాం. మొదటిది, దీపవృక్షం కేవలము మేలిమి బంగారుతో చేయబడింది. అంతేనా? 31 వచ్చిన మన భాగంలో నిర్గమాకాండం 25:31, మరియు నువ్వు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. దేంతోనటండి? మేలిమి బంగారంతో. ఇక్కడ మన అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, దేవుని సంఘములో మనం కేవలం దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. బంగారంతో చేయబడిందంట. బంగారము దైవత్వానికి సూచన. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. బంగారం దేనికి సూచన? యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వానికి సూచన. కాబట్టి సంఘములో కేవలం ఈ దీపవృక్షం మేలిం బంగారంతో చేసినట్టు సంఘములో కేవలం మనం దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే సంఘాన్ని గూర్చిన సంకల్పం దేవునిది. సంఘాన్ని గూర్చిన సంకల్పం దేవునిది. సంఘాన్ని గూర్చిన మర్మాన్ని దేవుడు పౌలు ద్వారా బయలుపరిచారు, అపొస్తలుడైన పౌలు ద్వారా. కాబట్టి సంఘస్థులు దేవుని మూలంగా పుట్టినవారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరండి? దేవుని మూలంగా పుట్టినవారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. కాబట్టి ఇక్కడ గమనించండి, సంఘస్థులు దేవుని మూలంగా పుట్టారు. సంఘములో ఉన్నవారు దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి? దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. కాబట్టి సంఘములో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దైవ చిత్తంలో మనం నడవాలి. ఇంకా బంగారము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వాక్యానికి. అందుకే 19వ కీర్తన 9-10 వచనాలు చూద్దాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. 119వ కీర్తన 127వ వచనం. 127, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. బంగారం కంటే అపరంజి కంటే నీ వాక్యం, నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయి. 71వ వచనం,
నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. కాబట్టి దేవుని సంఘంలో దైవ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘ కార్యక్రమాల్లో, సంఘ క్రమశిక్షణలో వాక్యానుసారంగా ఉండాలి. సంఘ కార్యక్రమాలు వాక్యానుసారంగా ఉండాలి. సంఘంలో ఉండే క్రమశిక్షణ కూడా వాక్యానుసారంగా ఉండాలి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, నేటి దినాల్లో సంఘంలోనికి లోకం ప్రవేశించి శరీరాశలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నానా విధాలైనటువంటి గొడవలతో, సమస్యలతో, పార్టీలతో కొన్ని సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కాబట్టి నేటి దినాల్లో సేవకులైన, సంఘ పెద్దలైన, దేవుని పిల్లలైన కన్నీళ్లతో సంఘం కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఆ కరుణామయుడైనటువంటి దేవుడే సంఘాలను కనికరించేవాడు, కరుణించేవాడు. నూతనమైన రీతిగా దర్శించి సంఘములో దైవ వాక్యానుసారమైనటువంటి క్రమశిక్షణ తీసుకొని వచ్చేవాడు మన ప్రభువే. కాబట్టి నిత్యము దేవుని పిల్లలు, దైవ సేవకులు, సంఘ పెద్దలు సంఘంలోనికి లోకం ప్రవేశించకుండా, సంఘస్థులు శరీరాశలతో మునిగిపోయి జీవించకుండా, నూతనమైనటువంటి విధానంలో దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యానుసారంగా క్రమశిక్షణలోనికి మనం నడిస్తే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తారు. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికి సంఘంలో ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి విషయం. రెండోది, దీపవృక్షం నగిషీ పనిగా చేశారు. 31వ వచనంలో నగిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. నగిషీ పని అనగా అగ్నిలో కాల్చి సుత్తితో కుట్టి ఒక రూపానికి తీసుకురావడం. నగిషీ పని అంటే ఏంటి చెప్పండి? అగ్నితో కాల్చడం, సుత్తితో కొట్టడం, ఒక చక్కటి రూపంలోనికి తీసుకురావడం. ఒక చక్కటి రూపంలోనికి తీసుకురావాలి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. 4వ వచనం 12-13. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వంత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. 1-2 వచనాలు కూడా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడేవాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలికనేమీ లేక ఉండును. యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమపడ్డారు. మనం కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. మనకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు పేతురు గారు. దానికి అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు ఏదో ఒక ఎంత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు అంటారు. కాబట్టి విశ్వాసులందరూ కూడా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దేవుని వాక్యం అనేటువంటి సుత్తి ద్వారా సరిచేయబడి, అగ్ని వంటి ఆయన మాటల ద్వారా మనం కరిగించబడి క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో స్మరణ సంఘం చాలా శ్రమలు అనుభవించినటువంటి సంఘం. స్మరణ సంఘం చాలా శ్రమలు అనుభవించింది. అందుకే ఆ సంఘంలో లోపం కనపడదు. మిగిలిన సంఘాల లోపాలు ఉన్నాయి, కానీ ఆ సంఘంలో లోపం కనపడదు. కాబట్టి ఎన్నో శ్రమలు వచ్చినా సంఘం తట్టుకుని నిలబడాలి. ఇంకా మూడవది, ఆ దీపస్తంభాన్ని బంగారంతో చేశారు. ఆ దీపస్తంభాన్ని బంగారంతో చేశారు. కానీ అందులో వెలుగుందా? వెలుగు లేదు. అదొక లోహం అంతే. అదొక
లోహం. బంగారం మేలిమిదే, గొప్పదే, కానీ దాంట్లో వెలుగు లేదు. అదొక లోహం. అలాగే సంఘానికి కూడా స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. సంఘంలో ప్రకాశించవలసిన వాడు యేసుక్రీస్తే. అయితే ఆ దీపస్తంభం ఆ వెలుగును ఎత్తి చూపిస్తూ ఉన్నట్లు, ఆ దీపస్తంభం ఆ వెలుగుని ఎత్తి అందరికీ ఎలాగైతే చూపిస్తూ ఉందో, అలాగే సంఘము కూడా క్రీస్తును పైకెత్తి చూపించాల్సిన బాధ్యత కలిగి ఉంది. సంఘం కూడా ఇదే మనం క్రీస్తుని గూర్చి ఇచ్చే సాక్ష్యం. కాబట్టి సంఘము యేసుక్రీస్తుని గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. సంఘము యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత సంఘము కలిగి ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 4వది, దీపస్తంభం ఎంత మేలిమి బంగారం అయినప్పటికీ ఆ దీపం వెలగాలంటే నూనె కావాలి, లేకపోతే అసలు వెలగదు. దీపస్తంభం ప్రకాశించబడుతూ ఉండాలంటే అది నూనె మీద ఆధారపడి ఉంది. అలాగే సంఘం కూడా యేసుక్రీస్తును లోకానికి సాక్ష్యం ఇచ్చి లోకానికి క్రీస్తును చూపించాలంటే అది కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తి మీద, ఆయన నడుపుదల మీద ఆధారపడి ఉంది. సంఘం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చడం కేవలం పరిశుద్ధాత్మ కార్యమే. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి సాక్ష్యం ఇచ్చుట అనేది కేవలం పరిశుద్ధాత్మ కార్యం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం పరిశుద్ధాత్మ నడిపింపునకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపునకు మనం ఏం చేయాలి? సంపూర్ణంగా అప్పగించుకోవాలి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆయన ఇష్టానుసారంగా మనం సాగిపోవాల్సి ఉంది. ఆది అపోస్తలుల కాలంలో మొట్టమొదటి సంఘం, దేవుని సంఘం పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా సాగిపోయింది. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా సాగిపోయింది. అందుకే గొప్ప కార్యాలు జరిగాయి. ఆది సంఘంలో గొప్ప కార్యాలు జరిగినట్లు మనం చూస్తాం అన్నమాట. పౌలు, బర్నబా అనేవాళ్ళు కూడా ప్రభు పనిచేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ఖండాంతరాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను ప్రభు వైపు త్రిప్పి అనేక సంఘాలు స్థాపించగలిగారు. నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తే మన మధ్య పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా పనిచేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు సంఘం. ఆయన చాలా దుఃఖిస్తున్నారు. కాబట్టి కృపామయుడైనటువంటి దేవుడు మనల్ని కనికరించి నూతన స్థితిలోనికి తీసుకురావాలంటే మనం పరిశుద్ధాత్మ నడిపింపుతో మన ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం వాటిని తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృపా కాపుదల మనకు తోడైండుగాక. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.